కాకపోతే ఇప్పుడు అసల అది మినిమమ్ అది లేకపోతే చూడట్లేదు కదా సార్. మొత్తం అవును. వరల్డ్ బిల్డింగ్ అనేది మీరు అవును. 'మహేష్మతి' ఎప్పుడైతే బిల్డ్ చేసారో, ఆ 10 ఇయర్స్ నుంచి వరల్డ్ బిల్డింగ్ అనేదాన్ని ప్రతి దాంట్లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవును. అది లేకపోతే అసల చూడలేము సినిమాలనే అవును. రేంజ్‌కి అయితే వచ్చేసారు. అవును. బట్ ఏంటంటే అప్పుడు అదంతా కొత్తదండి. హ్మ్. కొత్తగా అటెంప్ట్ చేస్తున్నాను అదంతా సో ఇట్ వాస్ యెస్. అయితే అప్పుడే నేను ఒక మాట విన్నాను సార్. అంటే ఆ! నాకు తెలీదు మీరు క్లారిఫై చేయండి. ఆ! ఫస్ట్ డే ఈ టాక్ చూసిన తర్వాత ఇంత బడ్జెట్ పెట్టేసి రికవరీ అవ్వట్లేదు. అదే ఏదో ఉందని తెలిసిన ఆ రోజు రాఘవేంద్ర గారు ఏదో కొంచెం కోప్పడ్డారని విన్నాను నిజమేనా? లేదు. లేదు. అస్సలు లేదా ఆయన అసలు అదంతా ఆయన నాన్‌సెన్సా? లేదు. లేదు. ఆయన అసలు యూఎస్‌లో ఉన్నారు. హ్మ్. అండ్ అసలు రిలీజ్ అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ చేస్తున్నారు గదా! 'బాహుబలి: ద ఎపిక్' అని జెప్పి. అవును. అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆస్కార్‌కి పంపించే లేదు. ఛాన్స్ లేదా? లేదు. లేదు. ఉంటదా సార్? మామూలుగా లేదు. అవకాశం ఉందా? లేదండి. ఐ డోంట్ థింక్ సో. హ్మ్. అంటే అసలు ఆ యాంగిల్ అసలు నేను చూడలేదు. హ్మ్. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఇట్స్ 10 ఇయర్ ఓల్డ్ కంటెంట్ కదండీ. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి కంటెంట్ గాని ఎలిజిబుల్. అంటే ఇప్పుడు మీరు మొత్తం రీమాస్టర్ చేసి టోటల్ ఎవ్రీథింగ్ చేసారు గదా సార్. అంటే ఒక ప్రాజెక్ట్. అయినా సరే ఐ డోంట్ థింక్ హ్మ్. ఇట్ వోంట్ హావ్. అయితే దాంట్లో 'బాహుబలిలో' లాస్ట్‌లో ఒక మాటుంటది. హ్మ్. 'తనికెళ్ళ భరణి' గారిది. అవును. ఏమో శివయ్య మనసులో ఏముందో మాకేం తెలుసని జెప్పి. అవును. అంటే ఒక 10 ఇయర్స్ తర్వాతైనా మళ్ళీ 'బాహుబలి 3' తీస్తాము అనే ఒక ఒపీనియన్‌తో పెట్టిందేనా అది? అంటే అప్పుడు మరి ఆ ఉద్దేశంతో పెట్టిందో లేదో నాకు క్లియర్‌గా తెలీదండి. బట్ ఆల్‌వేస్ ఏంటంటే ఈ వరల్డ్‌లోంచి ఈ ఉన్న సెటప్‌లోంచి హ్మ్. మనం మల్టిపుల్ స్టోరీస్ చెప్పొచ్చు హ్మ్. అనేది రాజమౌళి కాన్ఫిడెన్స్ అండి. హ్మ్. అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. దీంట్లో మనం ఎందుకంటే ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్ హ్మ్. ఆళ్ళ మధ్యలో జరిగిన దీంట్లో మల్టిపుల్ స్టోరీస్ చెప్పొచ్చు అనేది ఈజ్ స్ట్రాంగ్ బిలీఫ్ అండి. హ్మ్. ఎప్పుడన్నా డెఫినిట్‌గా చేయాలి అనేది ఉంది. హ్మ్. అది ఎప్పుడవుతే అప్పుడు. అదే అంటే మాకొస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఎపిక్‌లో అదే చూపించబోతున్నారు. థర్డ్ పార్ట్‌కి లీడు లేదు. 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 లేదా అసల? లేదు. అసలు హ్మ్. లేదు. థర్డ్ పార్ట్‌కైతే అసలేం లేదు. సరే అయితే 'ఆర్ఆర్ఆర్‌తో' ఆస్కార్ అందించారు రాజమౌళి గారు. ఆ! మీరేంటంటే జస్ట్ ఒక సినిమాకి ప్రొడ్యూసర్ కింద అలా చేసేసి ఎళ్ళిపోవడం కాదు. ఆయనతోనే అసోసియేట్ అవుతా ఉంటారు. ఆయనతో ట్రావెల్ ఉంటది కాబట్టి. రైట్. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో గాని, లేదంటే దాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్ళి అక్కడ చేసిన క్యాంపెయిన్‌లో గాని మీ పార్ట్ ఏముంది? నాదేం లేదండి. అంతా హ్మ్. కార్తికేయ చూసుకున్నాడు. హ్మ్. నేను ట్రావెల్ చేస్తాం కరెక్టే. అంటే హ్మ్. నాకేంటి ఇంట్రెస్ట్ కాబట్టి అండ్ అందరూ ఎళ్తున్నారు కాబట్టి అండ్ వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. హ్మ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. హ్మ్. సో, అందుకని నేను ట్రావెల్ చేశాను. ఆళ్ళతో ఉన్నాను తప్ప నాకేమి ఐ వాస్ నాట్ ఇన్ సార్ ఇప్పుడు 'రాజమౌళి' గారంటే 1000 కోట్లైనా పెట్టడానికి రెడీగా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్. బట్ మీరు ఫస్ట్ ఇనీషియల్‌గా ఆయనతో ఒక ఓల్డ్ సినిమా తీసిన ప్రొడ్యూసర్‌గా మీ ఇద్దరికి అంత కంఫర్ట్ జోన్ ఎలా క్రియేట్ అయింది సార్? అంటే అది బిగినింగ్ నుంచి అండి. అదే మన నాకు కింద ఎర్లీగా ఇదివరకు కూడా చెప్పినట్టు హ్మ్. నాకు 2009 లేట్ 90స్ ఎర్లీ 2000 నుంచి పరిచయం. హ్మ్. తర్వాత 'మర్యాద రామన్' చేసినప్పుడు బాగా ఫ్రెండ్‌షిప్పును, ట్రస్టు హ్మ్. అండ్ ఫ్యామిలీస్ కూడా హ్మ్. రామ గారు గాని, మా వైఫ్ కానీ, హ్మ్. లక్ష్మి గాని వీళ్ళందరూ కూడా బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యెస్. సో, అండ్ వి బికేమ్ అండ్ అప్పుడు చేసిన కలిసి పని చేస్తంతో హ్మ్. అయితో అండ్ వాల్యూ సిస్టమ్స్ కూడా మా వాల్యూ అండ్ పర్సనల్ వాల్యూస్ కానీ హ్మ్. అన్నీ సింక్ అయినాయి. సో, హ్మ్. అందుకని ఇంక అలా ఫ్రెండ్‌షిప్ ఎస్టాబ్లిష్ అంటే క్వాలిటీస్ మ్యాచ్ అయ్యి ఉండాలి సార్. ఇంకోటేంటంటే మీరొచ్చిన కాడి నుంచి మీతో మాట్లాడుతుంటే మధ్యలో నవ్వే విధానం గాని కొన్ని కొన్ని అది అందరూ అంటారు. బట్ నాకైతే సోషల్ ఆహ్, మీడియాలో కూడా అంటే అంటారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు కదా! మీరు 10 జర్నీలో ఏమో మొత్తానికి అంటే చాలా వరకు క్వాలిటీస్ కూడా ఏమన్నా అంటే మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకోవడం గాని, ఆయన చూసి మీరు నేర్చుకోవడం గాని ఏదైనా ఉందంటారా? అంటే ఆయన నన్ను చూసి ఏమి నేర్చుకున్నారో నాకు తెలీదు గానీ, హ్మ్. నేనైతే ఆయన్ని దగ్గర ఐ లెర్న్డ్ ఎ లాట్. అంటే హ్మ్. ఒకటి అంటే ఆహ్, ఆహ్, ఆ కంటిన్యూయస్ లెర్నింగ్ అండి. అంటే హ్మ్. దానికి ఏమన్నా ఆ కసి దాన్ని ఏమన్నా సాధించాలంటే దాన్ని అప్పుడు నేర్చుకుని అంటే ఎవరో వచ్చి చెప్తే ఆళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఓకే అని చెప్తుంది కాకుండా తనే అర్థం చేసుకునే దాన్ని, హ్మ్. దానికి డీప్‌గా ఎళ్లి అది ఎందుకు పాసిబుల్ కాదు, హ్మ్. దాన్ని చేయాలంటే ఏం చేయాలి, దాన్ని చేయాలంటే ఎవరు కావాలి, అది తనకి ఫిల్మ్ మేకింగే కాదు. ఒక హ్మ్. చెట్టు నాటాలన్నా కూడా దానికి అలాగే ఆలోచిస్తా. అలాగే ఆలోచిస్తుంది. సో, అది దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ అండి. హ్మ్. అండ్ నాకు అది చాలా అంటే ఇన్‌స్పిరేషన్ అండి. హ్మ్. సో, మనం గూడా ఏమన్నా చేయాలంటే దానికి ఇప్పుడు మల్టిపుల్‌గా ఆలోచించి ఇంకేంటి ఇప్పుడు ఎవరన్నా కుదరదంటే ఆ ఫేస్ వాల్యూలో తీసుకోకుండా ఎందుకు కుదరదు? దానికేంటి ఒక హ్మ్. 4 క్వెషన్‌లు, 10 క్వెషన్‌లు దానికి అర్థమయ్యే వరకు మనకు అర్థమయ్యే వరకు హ్మ్. దట్ ఈస్ అమేజింగ్. యెస్ సార్. మీరు 'బాహుబలితోనేమో' వరల్డ్ సినిమా అన్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు అయినాయి సార్ దానితోటి. ఇప్పుడు గ్లోబల్ సినిమా అంటున్నారు.
అంటే మన ఇండియన్ సినిమా, ఎందుకంటే మన తెలుగు సినిమా లేదు ఇప్పుడు అసలు. అవును. మన ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్‌ని క్యాప్చర్ చేయడంలో మీకేమైనా లిమిటేషన్స్ కనిపిస్తున్నాయా? లేతే అది అవుతదంటారా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పటి వరకు ఏమి వెళ్ళలేదు. నాకు తెలిసి ఇప్పుడు 'బన్నీ' గారి సినిమా ఆల్రెడీ గ్లోబల్‌గా కనెక్ట్ చేశారు. అవును. ఇప్పుడు అదే మన గ్లోబ్ ట్రోటర్ ఏదైతే మాట్లాడుతున్నామో అది అవును. కూడా అంటున్నారు. అవును. సో, లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా మనకు ఓపెన్‌నెస్ సార్ మార్కెట్స్ ఇప్పుడు? అంటే లిమిటేషన్ ఓపెన్ మార్కెట్ అయితే కాదండి. దానికి హ్మ్. దానికి గ్రౌండ్ వర్క్ చేయాలండి. హ్మ్. గ్రౌండ్ వర్క్‌ను ప్రిపరేషన్ చేయాలండి. యెస్. అండ్ అదేంటంటే ఒక్క సినిమాతో వచ్చేది కాదండి. హ్మ్. ఇప్పుడు అంటే ఒక సినిమా ఇప్పుడు మనకేంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన పాన్ ఇండియా తీసుకున్నాం. వాట్ వి కాల్ పాన్ ఇండియా నౌ. హ్మ్. మన 'బాహుబలితో' వి డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్, గ్రౌండ్ వర్క్. అది ఇందాక మాట్లాడాం కదా! లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేస్తే హ్మ్. అది ఫస్ట్ పార్ట్ 1 కొంచెం ఓపెన్ అయింది. హ్మ్. 100 క్రోర్స్, 110 యాహ్! క్రోర్స్ ఏదో ఓపెన్ అయింది. హ్మ్. అండ్ పార్ట్ 2 బ్లాస్ట్ మొత్తం అయింది. ఇది హ్మ్. కంప్లీట్‌లీ ఓపెన్ ఓపెన్ చేసింది. అయింది. హ్మ్. దాని తర్వాత వెంటనే 'కేజీఎఫ్' లాంటి సినిమా వచ్చింది. హ్మ్. తర్వాత 'పుష్ప' గాని అండ్ పెద్ద సినిమాలు కాదు. ఇప్పుడు ఇది 'హనుమాన్' గాని, యెస్. 'కార్తికేయ 2' గాని హ్మ్. ఈ కంటెంట్ అప్పీలింగ్. కంటెంట్ అప్పీల్ హ్మ్. అయన్నీ కూడా అప్పీల్ అవుతాం మొదలుపెట్టినాయండి. హ్మ్. సో అలా అక్కడ ఆడియన్స్ కూడా నౌ దే ఆర్ యూజ్డ్ టు తెలుగు సినిమా హ్మ్. ఆర్ సౌత్ సినిమా మనం చూస్తాం. ఇప్పుడు 'కాంతార' యెస్. ఇయన్నీ నౌ బికమ్ కామన్. యెస్. అదేంటి నౌ ఆడియన్స్ ఆర్ యూజ్డ్ టు హ్మ్. ఎక్స్‌పెక్టింగ్ మనకి ఇదొస్తుంది అదే. హ్మ్. ప్లస్ ఏంటంటే నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ఇదివరకు యూట్యూబ్ ఎలా అనుకున్నాం. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కానీ స్ట్రీమింగ్ యెస్. అమెజాన్ స్ట్రీమింగ్ ప్రైమ్ గాని ప్లాట్‌ఫార్మ్స్ ఏదైనా. హ్మ్. స్ట్రీమింగ్ ఫ్యాక్టర్ వల్ల అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూస్తాం అలవాటు పడ్డారండి హ్మ్. ఆడియన్స్. అది హ్మ్. ఇండియాలో గాని, ఇంటర్నేషనల్ గాని. యెస్. సో దేర్ ఇస్ మోర్. ఇప్పుడు 'బాహుబలి' టైమ్ అప్పుడు కూడా అంత ఓపెన్‌నెస్ లేదండి. ఎందుకంటే స్ట్రీమింగ్ అప్పుడే స్టార్ట్ స్టార్ట్ అయింది. అయింది. హ్మ్. స్ట్రీమింగ్‌లో ఫారెన్ కంటెంట్ చూసేది తక్కువండి. తక్కువ. హ్మ్. 'ఆర్ఆర్ఆర్' టైమ్‌కి వచ్చేవాటికి కోవిడ్ తర్వాత హ్మ్. ఆమ్, ఇది కొరియన్ కంటెంట్ కానీ, హ్మ్. స్పానిష్ కంటెంట్ హ్మ్. ఇవన్నీ వెస్టర్న్ ఆడియన్స్, అమెరికన్ ఆడియన్స్ కూడా బాగా చూస్తున్నారు. కంఫర్ట్, అంటే చాలా మటుకి కొంచెం కంఫర్ట్ వచ్చిందండి. హ్మ్. చూడొచ్చు, చూడాలి, ఈ ఫీలింగ్ మనకి బావుంటదనే ఒక బాగుంటుంది, ఒపీనియన్, బాగుంటే ఇంప్రెషన్ చూద్దాము అనే అండ్ ఇంప్రెషన్. ఓపెన్నెస్ సబ్ టైటిల్స్లో యెస్. చూసి యాహ్! యాహ్! ఆ కంఫర్ట్ జోన్ వచ్చిందండి. హ్మ్. మార్కెట్ ఈస్ గెటింగ్ రెడీ అండి. నా ఇండియన్ మార్కెట్ ఈస్ యాహ్! ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇట్స్ హ్మ్. బికమ్ ఇదివరకు తెలుగు సినిమా అంటే హిందీ సినిమా అనేవాళ్ళు ఇప్పుడు ఇండియన్ సినిమా అంటున్నారు. హ్మ్. మీరు అన్నట్టు అండ్ యుఎస్ ఈ మార్కెట్స్లో ఇప్పుడు జపాన్ నేను అన్నాను కదండి. హ్మ్. మనం వి వర్ ఏబుల్ టు అవును సార్. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంతండి, హార్డ్లీ ఒక $50,000 ఏదో అమ్మాం. హ్మ్. మన 'బాహుబలి 1' యెస్. పెద్ద చేయలేదు కూడా. హ్మ్. 'బాహుబలి 2' $3 million ఎంతో చేసింది. హ్మ్. 'ఆర్ఆర్ఆర్' $18 million చేసిందండి యెస్. బాక్స్ ఆఫీస్. హ్మ్. అంటే అసలు ఎప్పుడు లేని కొత్త మార్కెట్ హ్మ్. అది. అండ్ అదేంటంటే ఇండియన్స్ కాదండి, అదంతా లోకల్ జాపనీస్ అది అక్కడున్న అక్కడ అక్కడున్న ఆడియన్స్. ఆడియన్స్‌కి. సో ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో నాకు అనిపించింది ఏంటంటే అండి, ఆమ్, మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళం అంటే ఇప్పుడు ఫారినర్స్కి మన అపీల్ అయ్యే ఏంటంటే ఇప్పుడు ఒక 'స్లమ్ డాగ్ మిలియనేరు', హ్మ్. 'లంచ్ బాక్సు', యెస్. లేకపోతే మీరా నాయర్ గారి సినిమాలు, హ్మ్. అలా అలా స్లైస్ ఆఫ్ లైఫ్ ఒక ఇండియన్ నెస్ ఉండి బట్ ఒక ఫారెన్ యాహ్! ఇంటలెక్చువల్గా ఇది ఉండి హ్మ్. ఫెస్టివల్స్లో నడిసి ఇలాంటి ఫిలిమ్సే ఫారెన్ ఆడియన్స్కి నచ్చుతాయి. నచ్చుతాయి అనేది ఒక పర్సెప్షన్ ఉండేది. హ్మ్.